తెలుగు రాష్ట్రాల్లో 450కి పైగా రోబోటిక్ సర్జరీలు సక్సెస్ఫుల్ గా చేసిన ఘనత మణిపాల్ హాస్పిటల్దే. నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. యాలుకలు మనకు ఎంతో ఉపయోగం. చివరికి డయాబెటీస్ టైప్ 2 మధుమేహ వ్యాధి, షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళకు కూడా యాలుకల వినియోగం క్రియాశీలక పాత్ర పోషిస్తాయి. యాలుక పొడిని మనం టీలో వేసుకుంటాం. జింజర్ లెమన్ టీ డికాషన్లో అల్లము దంచి అల్లం వేయటం, దాంట్లో యాలుక పొడి, దాంట్లో షుగర్ లేని వాళ్ళు తేనె వేసుకోవచ్చు, షుగర్ ఉన్న వాళ్ళు తేనె వేసుకోకూడదు. పుదీనా కానీ తులసి ఆకులు కానీ వేసుకుని ఒక అరచెక్క నిమ్మరసం పిండి జింజర్ లెమన్ టీ తాగటానికి యాలుక పొడిని వినియోగిస్తాం. యాలుక పొడిని శాకాహారము, మాంసాహారం, చికెను, మటను, ఏ కూర మాంసాహారం వండాలన్నా యాలుక తప్పనిసరిగా వాడతాం. ఇక యాలుకలో పీచు పదార్థం కూడా అధికంగా ఉంటుంది. యాలుక యొక్క ఉపయోగం బేకరీల్లో కూడా, బిస్కెట్లలో కూడా దాన్ని కలుపుతూ ఉంటారు. ఈ యాలుకలు భోజనం చేసిన తర్వాత, టిఫిన్ చేసిన తర్వాత, ఉదయం 2, మధ్యాహ్నం 2, రాత్రి భోజనం అయిన తర్వాత రోజుకి 6 యాలుకలు తినటం ఆరోగ్యానికి చాలా మంచిది. యాలుకల్లో విటమిన్ సి, మ్యాంగనీస్ చాలా అధికంగా ఉంటుంది. యాలుక నుంచి యాలుక నూనె కూడా తయారు చేస్తారు. యాలుకలకు 10 రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. దాంట్లో కీలకమైంది, ముఖ్యమైనది, ప్రధానమైంది మొట్టమొదటిది షుగరు నియంత్రణ. యాలుక వినియోగం వల్ల డయాబెటీస్ టైప్ 2 డయాబెటీస్, మధుమేహ వ్యాధి, షుగర్ వ్యాధి, రక్తంలో షుగరు శాతాన్ని నియంత్రిస్తుంది, స్థిరీకరించుతుంది. ఎవరైతే ట్యాబ్లెట్లు వాడకుండా, ఇన్సులిన్ వాడకుండా షుగర్ నియంత్రిద్దామని యజ్ఞం చేస్తున్నారో అటువంటి వారు యాలుక 3 పూట్ల రోజుకి 6 యాలుకలు వాడండి. ఇక రెండోది మానసిక ఒత్తిడి, కుంగుబాటు, టెన్షను, డిప్రెషను, కోపతాపాలు, గందరగోళము, చిరాకు, మానసిక పరిస్థితి సరిగా లేని వాళ్ళు యాలుక వల్ల వాళ్ళకి మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఈ మధ్యకాలంలో కోవిడ్ వచ్చిన తర్వాత ఆర్థికపరమైన ఇబ్బందులు, అప్పుల బాధ, భార్యాభర్తల మధ్య ఘర్షణ, ఇటువంటి పరిస్థితుల్లో చాలామంది మానసికంగా ఒత్తిడికి గురవుతున్నారు. ఈ మానసిక ఒత్తిడిని నిరోధించడంలోనూ, నివారించడంలోనూ, నియంత్రించడంలోని కీలక పాత్ర పోషిస్తుంది యాలకులు. నిద్ర, మంచం ఎక్కగానే నిద్ర వస్తే అదృష్టవంతులు. కొంతమంది మంచం ఎక్కిన తర్వాత 1-2 గంటలు బొర్లితే కానీ నిద్ర రాదు. కొంతమంది అయితే నిద్ర ట్యాబ్లెట్లకు అలవాటైపోయింది. ట్యాబ్లెట్ వేస్తే కానీ నిద్ర రాదు. అలా నిద్ర మాత్రలకు బానిసలయ్యారు కొంతమంది. మరికొంతమంది మందుబాబులు అయితే 1 పెగ్గో 2 పెగ్గులో వేస్తే కానీ నిద్ర రాదు. సహజ సిద్ధంగా నిద్ర రావడానికి యాలుకలు సహకరిస్తాయి. టిఫిన్ తర్వాత 2, మధ్యాహ్న భోజనం తర్వాత 2, రాత్రి 2 యాలుకలు తినటం ద్వారా గాఢమైన నిద్ర మీ సొంతమవుతుంది. 3 జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది. జీర్ణరసాలైన జఠర రసము, క్లోమరసము, పైత్యరసం యొక్క ఉత్పత్తి పెరిగి జీర్ణ ప్రక్రియ సాఫీగా జరిగేలా చేస్తుంది. అజీర్తిని నివారిస్తుంది. మలబద్ధకాన్ని లేకుండా చేస్తుంది. మలబద్ధకం వల్లనే మొలలు, అరిసె మొలలు, మూలశంక, పైల్స్ వస్తాయి. పైల్స్ అనగా మల విసర్జన సమయంలో నొప్పి లేకుండా చుక్కలు చుక్కలుగా కానీ, ధారగా కానీ, పిచ్చికారి కొట్టినట్టు రక్తం పోవటం, చేతి వేళ్లకు బుడిపెల్ లాంటివి తగలటం, ఇది పైల్స్ యొక్క లక్షణం. మలబద్ధక నివారణ ద్వారా పైల్స్, మూలశంకని పూర్తిగా నివారించవచ్చు. ఇక గ్యాస్ ట్రబులు, పేగుపూత, తేపులు, కడుపులో మంట, ఛాతీలో మంట, శబ్దముతో, వాసనతో కూడిన అపాన వాయువు, వీటిని పిత్తులు అంటారు, వాటిని కూడా నివారిస్తుంది. కానీ 4 నోటి ఆరోగ్యం, దంత ఆరోగ్యాన్ని కాపాడుతుంది. పిప్పి పళ్ళు, పుచ్చుపళ్ళు, దంత క్షయము లేకుండా నివారిస్తుంది. పళ్ళు పుచ్చిన తర్వాత క్యావిటీస్, కుహరాలను ఏర్పడతాయి, ఇవి లేకుండా చేస్తుంది. చిగుళ్ళ నుంచి రక్తం కారకుండా నివారిస్తుంది. నోటి దుర్వాసన లేకుండా చేస్తుంది. నోటి దుర్వాసన సమస్య ఉన్న వాళ్ళు ప్రతిరోజు ఉదయం 2, మధ్యాహ్నం 2, రాత్రి 2
యాలుకలు నవలండి, నోటి దుర్వాసనకు చెక్ పెట్టవచ్చు. 5 ఎముక బలము, ఎముక పటుత్వానికి దోహదపడుతుంది. వృద్ధాప్యంలో కాల్షియం తగ్గటం వల్ల, విటమిన్ డి లోపం వల్ల ఎముక పెళుసుదనం వస్తుంది. నడుస్తూ ఉండగానే దెబ్బ తగలకుండా తుంటి ఎముక ఇరిగిపోతుంది. తుంటి ఎముక ఇరిగిపోతే ఆపరేషన్ చేయాలి. ఇది కేవలం ఎముక పెళుసుదనం వల్లనే. ఆ ఎముక పెళుసుదనాన్ని నివారిస్తుంది యాలుకలు. అలాగే వృద్ధాప్యంలో వచ్చే నడుము నొప్పి, మెడ నొప్పి, కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు నరికడుతుంది. కండరాల నొప్పులను కూడా లేకుండా చేస్తుంది. ఇక 6 చర్మ సౌందర్యాన్ని కాపాడుతుంది. చర్మము కాంతివంతంగా నిగనిగలాడుతూ మెరిసిపోతూ చర్మ సౌందర్యాన్ని మెరుగుపరుస్తుంది. ముఖం కళగా ఉంటుంది. ముఖం మీద మొటిమలు, మచ్చలు రాకుండా చేస్తుంది. చర్మంపై పొక్కులు, గుల్లలు, సెగ్గడ్డలు, గజ్జి, తామర లేకుండా చేస్తుంది. వివాహము కాని యువతీ యువకుల యొక్క అందం పెరగాలంటే, రెట్టింపు అందం మీ సొంతం కావాలంటే యాలుకలు క్రమం తప్పకుండా 3 పూట్ల, పూటకు 2 చొప్పున తినండి. ఇక వృద్ధాప్య ఛాయలైన ముఖం మీద ముడతలు, చర్మంపై ముడతలు త్వరితగతిన రాకుండా కాపాడుతుంది. ఇక 7 శరీరంలో ఉండే క్యాన్సర్ కారకాలైన ఫ్రీ రాడికల్స్ యొక్క ప్రభావాన్ని, పరిమాణాన్ని తగ్గించి క్యాన్సర్లు రాకుండా నివారిస్తుంది. ముఖ్యంగా చర్మ క్యాన్సర్లు. మన ఒంటి మీద ఉండే పులిపిరి వేగవంతంగా పెరిగి దాని నుంచి రక్తం కారుతున్న పుట్టుమచ్చ కూడా స్పీడ్గా పెరుగుతూ దాని నుంచి రక్తం కారుతుంటే క్యాన్సర్గా మారిందనే అనుమానం రావాలి. ఇక 8 రోగ నిరోధక శక్తిని పెంచి ఇమ్యూనిటీ బూస్టర్లా పనిచేసి శరీరంలోకి బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్ ప్రవేశించకుండా నిరోధించి అంటువ్యాధులైన అతిసార వ్యాధి, వాంతులు, విరోచనాలు, కలరా, కామెర్లు, టైఫాయిడ్, టీబీ, క్షయవ్యాధి, స్పాంజిలా ఉండే ఊపిరితిత్తులు గడ్డగట్టుకునే ప్రక్రియని న్యూమోనియా అంటారు. ఇలాంటి అంటువ్యాధులు ప్రబలకుండా నివారిస్తుంది. కోవిడ్ మహమ్మారి వైరస్సు, మంకీ పాక్స్ వైరస్సు, చికెన్ పాక్స్ వైరస్సు, ఫ్లూ వైరస్సు, జికా వైరస్సు, నిఫా వైరస్సు, డెంగ్యూ వైరస్సు, చికెన్ గున్యా వైరస్ లాంటి వైరస్సుల వల్ల వచ్చే వ్యాధులు రాకుండా నివారిస్తుంది. ఇక 9 యాలుకని సోంపుతో కలిపి కొద్దిగా తేనె కలుపుకొని ఇవి తీసుకోవడం ద్వారా, యాలుక, సోంపు, తేనె, వీటి ప్రభావం వల్ల వాంతులు, వికారాన్ని నిర్మూలిస్తుంది. ఇక 10 ఆస్తమా, ఉబ్బసం ఎక్కువగా శీతాకాలంలో కనపడుతూ ఉంటుంది. అటువంటి వారు తరచుగా లేదు ప్రతిరోజు యాలుకలు తీసుకోవటం వల్ల ఉబ్బసము రాకుండా నివారిస్తుంది. ఉబ్బసం వచ్చినా, ఆస్తమా వచ్చినా దాని తీవ్రతను తగ్గిస్తుంది. ఈ విధంగా 10 రకాల ఆరోగ్య ప్రయోజనాలు కలిగిన యాలకుల్లో ప్రధానమైనది, ముఖ్యమైనది షుగరు వ్యాధి నియంత్రణ. షుగరు, డయాబెటీసు, మధుమేహ వ్యాధి, టైప్ 2 డయాబెటీస్ ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ప్రతిరోజు, ప్రతి పూట 2 యాలుకలు టిఫిన్ తర్వాత, భోజనం తర్వాత తప్పకుండా తినండి. ఈ 10 రకాల ఆరోగ్య ప్రయోజనాలు మీ సొంతం చేసుకోండి. షుగరు నియంత్రణ, ట్యాబ్లెట్లు, ఇన్సులిన్ లేకుండా ఆత్మవిశ్వాసంతో షుగర్ని జయించాలనుకునేవారు తప్పనిసరిగా యాలుకలు తినాలి.